హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ 'సాగర సమీరం'. కథలోకి వెళ్ళిపోదాం. ఆర్యన్ సిరికి ఫోన్ చేసి మాట్లాడతాడు. సమీ, అబ్బాయిని టిఫిన్‌కి రమ్మని చెప్పమ్మా. హర్ష, రండి ఇద్దరు టిఫిన్ చేద్దురు అంటుంది సమీ. ఆర్యన్, హర్ష వచ్చేసరికి సిద్ధు వస్తాడు ఒక బ్యాగ్ తీసుకుని. సిద్ధు, బాబీ ఏం టిఫిన్ చేశారు అంటాడు. నీకు ఇష్టమైనదే సిద్ధు, పూరి అంటుంది సమీ. వావ్, పెట్టు బాబీ అంటాడు సిద్ధు. ఏంటి సిద్ధు, మేమొచ్చేదాకా కూడా ఆగవా అంటాడు హర్ష. వాడికి వాళ్ళ బాబీ ఉంటే చాలు, మనం అవసరం లేదు అంటాడు ఆర్యన్. అవునా, ఎందుకో అంటాడు హర్ష. ఎందుకంటే మేము ముందే డీల్ మాట్లాడుకున్నాం అంటాడు సిద్ధు. డీలా? డీలేంటి సిద్ధు? రేపు ఫ్యూచర్లో బాబీకి బేబీ పుడుతుంది కదా, ఆ బేబీని ఫస్ట్ నేనే ఎత్తుకోవాలి. అందుకే బాబీతో డీల్ మాట్లాడుకున్నా. బాబీ ఈజ్ ఆల్వేస్ రైట్ అని సమీకి హైఫై ఇస్తాడు. ఇది అన్యాయం తెలుసా, ముందు నేనే ఎత్తుకోవాలి, నేను ఒప్పుకోను అంటాడు హర్ష. ఏ, ఆపండి మీ ఇద్దరు. ఆ రైట్స్ ఓన్లీ ఫాదర్గా నాకు మాత్రమే అంటాడు ఆర్యన్. ఏ, ఆపండి ముగ్గురు. ముందు నేను కన్సీవ్ అవ్వాలి కదా, అవ్వనివ్వండి, తర్వాత కొట్టుకుందరు. ముందు టిఫిన్ తినండి అంటుంది సమీ. ఆర్యన్ చిన్నగా, డోంట్ ఫీల్ బేబీ, ఎక్కువ టైం తీసుకోను, ఐ ప్రామిస్ అంటాడు. సమీ కోపంగా చూస్తుంటే ఆర్యన్ నవ్వుతూ తినేస్తాడు. జాను, గో అండ్ గెట్ రెడీ, వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటుంది సమీ. నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను మా, ఈరోజు మీటింగ్స్ కూడా రీషెడ్యూల్ చేశాను అంటాడు ఆర్యన్. పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరమే లేదు, మీరు మీ మీటింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అంటుంది సమీ. బట్ నాకుంది అంటాడు ఆర్యన్. దాంతో నాకు సంబంధం లేదు అంటుంది సమీ. జాను, నువ్వే కదరా బయటికి వెళ్దామన్నావు. అది నిన్న, ఈ రోజు కాదు. మా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, డోంట్ ఫోర్స్ మీ అని వెళ్ళిపోతుంది సమీ. కవిత సమీతో, సమీ ఏంటిది, అబ్బాయి నీకోసం అన్నీ మానుకొని వస్తే వెళ్ళనని చెప్పడం ఏంటి? నెక్స్ట్ వీక్ మేమే నీ దగ్గరికి వస్తాం, ఇప్పుడైతే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటుంది. అమ్మా, నాకు వెళ్ళాలని లేదు, ఎందుకు బలవంతం చేస్తావు అంటుంది సమీ. ఏంటి సమీ మొండితనం, నోరు మూసుకొని బయలుదేరు అని సీరియస్గా చెప్పేసరికి సైలెంట్గా తన రూమ్కి వెళ్తుంది రెడీ అవ్వడానికి. సమీ వెళ్ళేసరికి ఆర్యన్ రూమ్లో ఉంటాడు. సమీ కోసం బెడ్ మీద శారీ పెడతాడు. సమీ షెల్ఫ్లో నుండి జీన్స్ టీషర్ట్ తీసుకుని వేసుకోవడానికి. హలో మేడం, నేను నా వైఫ్తో వెళ్ళాలనుకుంటున్నా, గర్ల్ ఫ్రెండ్తో కాదు, శారీ కట్టుకో అంటాడు ఆర్యన్. నో నో అంటుంది సమీ. ఆర్యన్ సమీ చేతిలో నుండి డ్రెస్ తీసుకుని శారీ పెట్టి, నువ్వు కట్టుకుంటావా? ఓకే, త్వరగా అయిపోతుంది, లేదంటే నేను కట్టాల్సి వస్తుంది. తర్వాత ఎంత టైం పడుతుందో నాకు కూడా తెలీదు, నన్నేమీ అనొద్దు, నీ ఇష్టం అంటాడు ఆర్యన్. సమీ విసురుగా తీసుకెళ్లి శారీ కట్టుకుని రెడీ అయ్యి వస్తుంది. అప్పటికే ఆర్యన్ రెడీగా ఉంటాడు. ఇద్దరూ కలిసి కారులో బయలుదేరుతారు. సమీర మాట్లాడకుండా సైలెంట్గా విండోలో నుండి బయటికి చూస్తుంది. జాను, జాను బంగారం అనగానే ఆర్యన్ వైపు చూస్తుంది. ఏంటి బంగారం, అంత సైలెంట్గా ఉంటే ఎలా చెప్పు? అరే డార్లింగ్, సారీ యార్, ఈ ఒక్కసారి మాఫ్ చేయి ప్లీజ్ యార్ అంటాడు ఆర్యన్. కోపం వస్తే పోయిందాకా తిట్టు, ఇలా నీ సైలెన్స్తో చంపకే. ప్లీజ్ రాజాను, బయటికి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు కూడా అలా అలిగి మాట్లాడకపోతే ఎలా బంగారం అంటాడు. ఆర్యన్ ఇక చేసేదేం లేక సైలెంట్గా మధ్య మధ్యలో సమీని చూస్తూ డ్రైవ్ చేస్తాడు. కొంచెం సేపటికి ఒక హౌస్ రిసార్ట్స్కి వస్తారు. ఆ రిసార్ట్స్ మొత్తం పెద్ద పెద్ద చెట్లతో, అందమైన గార్డెన్స్తో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ ఉన్న ఒక వుడెన్ హౌస్లోకి తీసుకెళ్తాడు ఆర్యన్. ఆ వుడెన్ హౌస్ ఫుల్ ఫర్నిచర్. హాల్లో బ్యూటిఫుల్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్తో, సోఫా సెట్తో చాలా అందంగా అలంకరించి ఉంటుంది. కిచెన్లో ఫ్రిడ్జ్, ఓవెన్తో పాటు ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్తో నీట్గా ఉంటుంది. బెడ్రూమ్లో పందిరి మంచం, చుట్టూ పరదాలు, ఒకవైపు సోఫా, సోఫా వెనుక గ్లాస్ విండో విత్ కర్టెన్స్, అందమైన పెయింటింగ్స్ అండ్ వాల్ హ్యాంగింగ్స్తో రాయల్ లుక్లో ఉంటుంది. ఒక పక్క లివింగ్ రూమ్, దాన్ని ఆనుకుని బాల్కనీ, అందులో చైర్స్, బయట కనిపించే వ్యూతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదంతా చూసిన సమీ మనసు ఆహ్లాదంగా మారిపోతుంది. ఇల్లంతా తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఆర్యన్ నవ్వుతూ, చూసింది చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే లంచ్ చేద్దాం అని లంచ్ ఆర్డర్ పెడతాడు. ఇద్దరు ఫ్రెష్ అయ్యేసరికి భోజనం వస్తుంది. సమీ సైలెంట్గా ఆర్యన్కి పెట్టి తను కూడా తింటుంది. ఆర్యన్ ఏమైనా మాట్లాడుతుందేమోనని వెయిట్ చేస్తాడు, అయినా నో యూస్. తినేసి
వెళ్ళి అలాగే పడుకుంటుంది. ఆర్యన్ ల్యాపీ తీసి కాసేపు వర్క్ చేసుకుంటాడు. ఈవినింగ్ అవుతుండడంతో వెళ్ళి సమీని లేపుతాడు. తాను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీ తీసుకొని బాల్కనీలోకి వస్తాడు. అక్కడ కూర్చున్న సమీ చేతిలో కప్ పెడతాడు. సమీ కాఫీ సిప్ చేస్తూ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆస్వాదిస్తుంది. ఆర్యన్ సమీనే చూస్తూ రాక్షసి పొద్దుటి నుండి మాట్లాడకుండా ఏడిపిస్తుంది. ఇప్పుడు చూడు చక్కగా పక్కన కూర్చుని ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాల్సింది ఒక్కటే ఎలా చూస్తుందో చూడు. అసలు ఇక్కడ మొగుడనేవాడు ఒకడు ఉన్నాడన్న ధ్యాస కూడా లేదు దీనికి. కర్మరా బాబు కర్మ అనుకుంటాడు మనసులో. కాఫీ తాగుతూ ఆర్యన్ మొహంలోకి చూసిన సమీర ఆర్యన్ ఫేస్లో నిమిషానికి మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి తనలో తానే నవ్వుకుంటుంది. తిక్క కుదిరింది అయ్యగారికి. మాట్లాడలేదని బాగా కాలుతున్నట్టుంది. ఇప్పుడు తెలుస్తుంది సార్కి నా బాధ అనుకుంటుంది మనసులో సమీ. జాను బంగారం రెడీ అవ్వు, కాసేపు అలా సరదాగా బయటికి తిరిగొద్దాం అంటాడు ఆర్యన్. సమీ లైట్ పీచ్ కలర్ చీరలో సింపుల్గా రెడీ అవుతుంది. ఆర్యన్ కూడా రెడీ అవుతాడు. జాను బంగారం ప్లీజ్ ఏమన్నా కోపం ఉంటే తర్వాత, ఇప్పుడు మాత్రం మామూలుగా ఉండు. ఫస్ట్ టైం మన ఇద్దరమే వచ్చాం. ఇది మెమరబుల్గా ఉండాలి. ప్లీజ్ రా బంగారం ప్లీజ్ అంటాడు ఆర్యన్. సరే అని నవ్వుతుంది. ఆ నవ్వుకే మైమరిచిపోతాడు. అలా ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న స్టాల్స్ చూసుకుంటూ షాపింగ్ చేసి అలసిపోయి డిన్నర్కి వస్తారు. అక్కడ డిన్నర్ చేస్తుంటే ఆర్యన్ ఫ్రెండ్ కనిపిస్తాడు. హాయ్ ఆర్యన్. హాయ్ రా వినయ్, ఎలా ఉన్నావు అంటాడు ఆర్యన్. ఫైన్ రా. తను షీఈ్ మై వైఫ్ సమీరా. హాయ్. హాయ్ అండి, నా పేరు వినయ్. తను నా వైఫ్ సౌమ్య. హాయ్ అండి. కూర్చోండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటాడు ఆర్యన్. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కబుర్లలో పడిపోతారు. సమీరా నువ్వు చాలా అందంగా ఉన్నావు. సింపుల్గా రెడీ అయినా చాలా క్యూట్గా ఉన్నావు. మా బ్రో చాలా లక్కీ అంటుంది సౌమ్య. సమీర నవ్వుతూ మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ అంటుంది. ఓ థ్యాంక్ యూ. ఆర్యన్ ఇప్పుడు కూడా డిజైనింగ్ చేస్తున్నావా? కొంచెం తగ్గించా. మా జాను బంగారమే మొత్తం చూసుకుంటుంది. నేను మా బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నా అంటాడు ఆర్యన్. అయితే ఇద్దరే అన్నమాట. యా సీరియస్లీ తను చాలా టాలెంటెడ్. ఎలాంటి కస్టమర్నైనా తన డిజైన్స్తో కన్విన్స్ చేసేస్తుంది. జాను నా వైఫ్ అని చెప్పట్లా, హైలీ టాలెంటెడ్ అంటాడు ఆర్యన్. అందరూ ఏదో ఒకటి మాట్లాడుతూ డిన్నర్ కంప్లీట్ చేసి ఆర్యన్ హౌస్కి వస్తారు. సమీర సౌమ్య హాల్లో మీటింగ్ పెడతారు. వినయ్ ఆర్యన్ బాల్కనీలో కూర్చుంటారు. ఆర్యన్ మాట్లాడుతున్న కళ్ళన్నీ సమీ వైపే ఉంటాయి. ఏంట్రా నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తున్నావు అంటాడు వినయ్. అదేం లేదురా అంటాడు ఆర్యన్. ఆపరా, అయినా పెళ్ళానికి సైట్ కొట్టడం ఏంట్రా అనగానే ఆర్యన్ నవ్వుతాడు. అయినా అమ్మాయిలందరినీ నీ చుట్టూ తిప్పుకోవడమే కానీ నిన్నెప్పుడు ఇలా చూడలేదురా. నాకైతే చాలా బాగుంది అని నవ్వుతాడు. ఊరుకోరా, ఈ మాట నా జాను బంగారం వింటే ఇక నా పని అవుట్ అంటాడు ఆర్యన్. ఓ ద గ్రేట్ ఆర్యన్ వర్మ కూడా భార్యకి భయపడతాడన్నమాట అంటాడు వినయ్. భర్తలు ఎవరైనా భార్యకి భయపడాల్సిందే. సగటు భర్తలుగా మన బతికే అంతు అంటాడు ఆర్యన్. ఆర్యన్ నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే అనుకున్నా నీ పరిస్థితి కూడా అంతేనా? పెళ్లి కాకముందే నయం, ఇప్పుడు మరీ నా పరిస్థితి దారుణంగా తయారైంది అంటాడు వినయ్. ఏమైందిరా అంటాడు ఆర్యన్. ఏం చెప్పమంటావురా నా బాధలు. కొత్త వంటలన్నీ వండి నా మీద ప్రయోగిస్తుంది. అవి కుక్కలేక మింగలేక ఎన్ని పాటలు పడుతున్నాను. దానికి మామూలుగా వంటలే సరిగ్గా రావు, ఇంకెందుకు ఇవన్నీ అంటాడు వినయ్. చాలే ఊరుకోరా, ఇంకా నయ్యం మీ ఆవిడ ఏదో ఒకటి వండుతుంది. మా ఆవిడ నా చేతే వండిస్తుంది కూడా. అసలు చూడు ఇప్పుడు నాతో ఒక్క మాటైనా మాట్లాడుతుందా అంటాడు ఆర్యన్. ఏమైందిరా, ఏమైనా గొడవ అంటాడు వినయ్. గొడవేం లేదురా, తనని మొన్న బయటికి తీసుకెళ్తా అని మీటింగ్స్ హడావిడిలో పడి మర్చిపోయా. ఇంటికి వచ్చేసరికి లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందా అన్నాడు వినయ్. అవునరా, నీకెలా తెలుసు? ఈ ఆడవాళ్ళకి తెలిసింది అదొక్కటే. మా ఆవిడ కూడా అంతే, చీటికి మాటికి అలగడం, పుట్టింటికి వెళ్ళడం, నేను బ్రతిమాలి తెచ్చుకోవడం. ఏం చేస్తాం, కర్మరా బాబు. సరే తర్వాత అంటాడు వినయ్. ఏముంది, మేడంని కూల్ చేయడానికి అర్జెంట్ మీటింగ్స్ కూడా వదిలేసి ఔటింగ్కి తీసుకొస్తే మూగనోము పట్టి మెంటలెక్కిస్తుంది. అది తిట్టినా బాగుండు, కానీ నాతో మాట్లాడట్లేదురా. దాంతో మాట్లాడకుండా దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదురా అంటాడు ఆర్యన్. అంతేరా, ఈ లేడీస్ మన వీక్నెస్ మీద చూసి దెబ్బ కొడతారు. ఏం చేస్తాం, భర్తలమయ్యాక మనకి ఈ బాధలు తప్పు అన్నాడు వినయ్. అంతేనంటావా
అంటాడు ఆర్యన్. అప్పటిదాకా ఒక పక్క నిలబడి వీళ్ళ మాటలన్నీ వింటున్న సౌమ్య, సమీర ఇద్దరూ వాళ్ళ ముందుకు వస్తారు. వాళ్ళని చూసి తడబడి, ఆర్యన్, మా ఆవిడ ఎన్ని వెరైటీస్ వండుతుందో, చాలా బాగా చేస్తుంది. రేపు మీరు లంచ్కి రావాలి. సౌమ్య పక్కన ఉన్న ఒక పిల్లో తీసుకుని వీపు మీద బాదుతుంది. సౌమ్య ప్లీజ్ ప్లీజే ఆగవే అంటూ రూమ్ అంతా పరిగెడతాడు వినయ్. కాసేపటికి ఇద్దరూ అలసిపోయి కూర్చుంటారు. సమీర వాటర్ తెచ్చి సౌమ్యకి ఇస్తుంది. సిస్టర్ నాకు వాటర్. ఆ? సౌమ్య ఉరిమి చూస్తుంది. ఆర్యన్ వెళ్ళి తెస్తాడు. అవి తాగి, సౌమ్య ఏమైంది, ఎందుకిలా నా వెంట పడ్డావు? నువ్వు నాతో మాట్లాడుకు. వండి పెడితే కుంభాలు కుంభాలు మెక్కి కక్కలేక మింగలేక చస్తున్నావంటావా? రేపటి నుండి ఇంట్లో వంటంతా నువ్వే చెయ్యి. అప్పుడు చూస్తా నువ్వేమాత్రం వండుతావో అంటుంది సౌమ్య. సౌమ్య అంతేనా? నిన్ను మాటిమాటికి బతిమాలాల్సి వస్తుందని తెగ బాధపడుతున్నాడు. అవును కదా, చేసే అడ్డమైన పనులు చేసేసి ఏమన్నా అంటే నా మీదే రివర్స్ అవ్వడం. నేను కోపం వచ్చి వెళ్ళిపోతే వచ్చి బతిమలాడతాడు. అసలు ఎవడు బతిమలాడమన్నాడు? నాతో ఉండడం అంత కష్టమైనప్పుడు ఇంకెందుకు వచ్చి నేను మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నా ప్రాణం తీస్తావు అంటుంది సౌమ్య. సౌమ్య ఇంకా సరే నేను వస్తారా అని వెళ్ళిపోతాడు. ఆగు అంటూ సౌమ్య కూడా వెళ్ళిపోతుంది. జాను బంగారం ఏంటిది అని దగ్గరకు రాబోతాడు. నువ్వు అస్సలు మాట్లాడద్దు. పోనీలే పాపం, ఇప్పుడు మాట్లాడదాం అనుకున్నా. అస్సలు మాట్లాడను. అమ్మో, నన్ను ఎన్ని మాటలు అన్నావు బేబీ. నేను నిన్నంటానా? ఐఎమ్ జస్ట్ జోకింగ్. ముందు ఆ ఓవర్ యాక్షన్ ఆపు. జాను బంగారం సారీరా. మీ సారీలు నాకేం అవసరం లేదు. నేను రేపు పొద్దుటే ఇక్కడి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఇంక రాను అంటుంది సమి. జాన్యూ, ఆర్ యు మ్యాడ్? నీకోసం ఇక్కడికి తీసుకొస్తే వెళ్ళిపోతానంటావేంటి అంటాడు ఆర్య. అయ్యో సార్, నా కోసం పనులన్నీ మానుకొని ఉండాల్సిన పనేం లేదు. వెళ్ళి ఆ ఆఫీస్లో మీటింగ్స్ పెట్టుకో. ల్యాప్టాప్తో కాపురం చేయండి. ఇంక నేనెందుకు అంటుంది సమి. జాను బంగారం, కొత్త ప్రాజెక్ట్స్ రా. ఇవి సక్సెస్ అయితే మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది. కొంచెం అర్థం చేసుకో బంగారం. ఎందుకు అంత సిల్లీగా మాట్లాడుతున్నావు? ఏంటి, నేను సిల్లీగా మాట్లాడుతున్నానా అని ఏడుస్తూ, మిమ్మల్ని వర్క్ చేసుకోవద్దని నేను అన్నానా? నాతో కొంచెం టైం స్పెండ్ చేయమన్నాను, అంతే కదా అంటుంది సమి. సమీ సోఫాలో కూర్చుంటే ఆర్యన్ కింద కూర్చుని సమీ చేతులు తన చేతుల్లోకి తీసుకుని, సారీరా బంగారం, నిజంగానే నేను చాలా బిజీగా ఉన్నానురా, అందుకే అంటాడు. మీరు కావాలనుకుంటే 1 గంట టైం కూడా అడ్జస్ట్ చేసుకోలేరా? ఊరు నుండి వచ్చాక మీరు నేను కలిసి ఒక 10 నిమిషాలైనా కూర్చుని కబుర్లు చెప్పుకున్నామా? ప్రొద్దుటే లేవడం, జిమ్ చేయడం, రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, కాల్ చేస్తే పొడి పొడిగా మాట్లాడడం, లేదంటే లిఫ్ట్ చేయకపోవడం, రాత్రి ఎప్పుడో లేట్గా రావడం అని సీరియస్గా చూస్తుంది. ఆర్యన్కి అర్థమవుతుంది. నేను యాక్సెప్ట్ చేయకముందే బాగుంది నా చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోనే ఉంది కదా, ఎక్కడికి పోతుందిలే అనే కదా పట్టించుకోవడం మానేశారు. నా మీద ప్రేమ తగ్గిపోయిందిలే అంటుంది సమి. జాను బంగారం, అలా ఎందుకు చేస్తానురా? అయినా నీ మీద ప్రేమ తగ్గిపోవడం అనేది అస్సలు జరగదు. నువ్వు నా ప్రాణం బంగారం. పట్టించుకొని వాడివైతే నన్నెందుకు బయటకు తీసుకొస్తాను? ఆహా, ఇప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి, ఇంట్లో నుండి వచ్చేసాను కాబట్టి ఇలా బయటకు తీసుకొచ్చారు. నేను అక్కడే ఉండుంటే తీసుకొచ్చేవాళ్ళు కాదు. నాకు బాగా తెలుసు. నాకేం అక్కర్లేదు. మీరు ప్రేమగా 2 మాటలు మాట్లాడి దగ్గరకు తీసుకుంటే చాలు. కానీ దానికి కూడా మీకు టైం లేదు అంటుంది సమి. ఆర్యన్ లేచి పైన కూర్చుని సమీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సమీ మెడ మీద పెదాలతో రాస్తూ సమీ మెడ మీద ముద్దు పెట్టుకొని, నీకు అర్థమైంది కదా, నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా, నువ్వు లేకుండా నేను లేనని. కొంచెం వర్క్ స్ట్రెస్లో నీతో టైం స్పెండ్ చేయలేదు. నిజంగా అది నా తప్పే. సారీ బంగారం. నాకు మాత్రం నీతో టైం స్పెండ్ చేయాలని ఉండదా చెప్పు? కానీ నువ్వు ఇంత బాధపడుతున్నావని అనుకోలేదు. రియల్లీ సారీ బంగారం. ఇంకెప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్ రానివ్వను. ప్రామిస్ బేబీ. ఇప్పటికైనా మమ్మల్ని కరుణించొచ్చు కదా అంటాడు ఆర్య. సరే కానీ రేపు, ఇవాళ కాదు అంటుంది సమి. అంతలేదు, రేపటిదాకా నేను ఆగను అని సమీని లిఫ్ట్ చేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. సాగర్, నో ప్లీజ్ అంటుంది సమి. బేబీ, ఇది మాట్లాడే టైం కాదే అని పెదవులను లాక్ చేస్తాడు. ఆర్యన్, సమీర పొద్దుటే లేట్గా లేస్తారు. జాను, కాఫీ. సమీ కాఫీ తెచ్చిస్తుంది. సాగర్, మనం ఎప్పుడు బయలుదేరేది అంటుంది సమి. ఈరోజు సండే కదా, ఈరోజు కూడా ఇక్కడే రాత్రికి బయలుదేరదాం. ఓకే, ఫ్రెష్ అవ్వు, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. సరే.
బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాసేపు అక్కడ ఉన్న మ్యూజియం అన్నీ చూస్తారు. బేబీ ఫుడ్ ఆర్డర్ పెట్టనా అంటాడు. వద్దు వద్దు నేనే చేస్తాను అంటుంది సమి. ఓకే నువ్వు చేయి నేను చూస్తాను పదా అని ఇద్దరు కిచెన్లోకి వెళ్తారు. సమీ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఆర్యన్ సమీతో కబుర్లు చెప్తూ ఉంటాడు. కర్రీ పొయ్యి మీద పెట్టి రోటీ చేద్దామని పిండి కలుపుతుంటే ఆర్యన్ వెనుక నుండి సమీ చేతులు పట్టుకొని తన దగ్గరుండి కలిపిస్తూ ఉంటాడు. సాగర్ ప్లీజ్ నువ్వు వెళ్ళు నేను చేస్తాను అంటుంది సమీ. లేదు నాకు ఇలాగే బాగుంది అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇలా అయితే నేను ఎలా చెయ్యాలి చెప్పండి అంటుంది సమీ. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నేను వదలను. ఇంటికి వెళ్తే నువ్వు ఇలా ఒంటరిగా దొరకవు కదా బంగారం అంటాడు ఆర్యన్. ఇద్దరూ కలిసి ఎలాగోలాగా వంట పూర్తి చేస్తారు. ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటే అప్పుడే సౌమ్య వాళ్ళు వస్తారు. అబ్బో ఇద్దరూ ఒక్కటైపోయినట్టున్నారే అంటారు. రేయ్ రండ్రా కూర్చోండి అంటాడు ఆర్యన్. చూడు సౌమ్య చూసి నేర్చుకో అంటాడు వినయ్. రేయ్ చాలే ఊరుకోరా అంటాడు ఆర్యన్. అందరూ కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మీది లవ్ మ్యారేజా అరేంజ్డా అంటుంది సౌమ్య. సౌమ్య వాళ్ళని చూస్తేనే తెలియట్లా లవ్ మ్యారేజ్ అని. ఏరా అంటాడు వినయ్. ఆర్యన్ నవ్వుతాడు. అయితే ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతుంది సౌమ్య. ప్రపోజా అలాంటిదేం లేదు అని చెప్తుంది సమీర. అదేంటి అంటుంది సౌమ్య. ముందు ఆయన నన్ను లవ్ చేశారు. తర్వాత నాకు ఇంకో ఆప్షన్ లేక లవ్ చేయాల్సి వచ్చింది. నాకు అర్థం కాలేదు అంటుంది సౌమ్య. సమీ వాళ్ళ పెళ్లి స్టోరీ మొత్తం చెప్తుంది. విన్న ఇద్దరు చాలా యాంగ్జైటీ అవుతారు. వామ్మో చూడగానే తాళి కట్టేశాడా? అయితే నువ్వు అన్నయ్యని ప్రేమించడం లేదా? సౌమ్య ఏంటి పిచ్చి ప్రశ్నలు అని అరుస్తాడు వినయ్. సమీర నవ్వుతూ సాగర్ని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను లేని జీవితాన్ని నిమిషం కూడా ఊహించుకోలేను. నా ఊహలో ఊపిరిలో నా అణువులో అణువణువులో నిండిపోయాడు తను. ఈ సమీర పుట్టిందే ఈ సాగర్ కోసం. ఆర్యన్ సమీ మాటలకి ఆనందంతో హక్ చేసుకొని నుదుటి మీద కిస్ చేస్తాడు. జాను నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నిన్ను చూసిన క్షణం నన్ను నేను మర్చిపోయా. నీ చూపుల మాయలో బందీనైపోయా. నిన్ను చేరే క్షణం కోసం ఎంతగానో పరితపించా. నువ్వు నన్ను చేరిన రోజే నేనే నువ్వైపోయావు. నువ్వే నా ఊపిరి, నీ చిరునవ్వే నా చిరునామా. నువ్వు లేని నిమిషం నా ఊపిరి ఆగిపోతుంది. ఐ లవ్ యూ జాను బంగారం అని ఎమోషనల్గా గట్టిగా హక్ చేసుకుంటాడు ఆర్యన్. సౌమ్య వినయ్ ఇద్దరూ చప్పట్లు కొడతారు. ఆర్యన్ సమీని వదిలిపెడతాడు. ఇదంతా వినయ్ వీడియో తీస్తాడు. అన్నయ్య అంతా పర్ఫెక్ట్ కానీ రింగ్ కూడా ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది అంటుంది సౌమ్య. ఆర్యన్ లోపలికి వెళ్ళి రింగ్ తీసుకొస్తాడు. మోకాళ్ళ మీద నిలబడి విల్ యూ బీ విత్ మీ ఫర్ ఎవర్ అంటాడు. సమీ సర్ప్రైజ్గా ఫీల్ అయి నవ్వుతూ ఎస్ అని చేయిస్తుంది. ఆర్యన్ రింగ్ పెడతాడు. సమీ ఆ రింగును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈవినింగ్ సరదాగా గడుపుతారు. రాత్రి డిన్నర్ చేసి ఆర్యన్ సమీర రిటర్న్ అయిపోతారు. కారులో సమీర ఆర్యన్ వంకే చూస్తూ ఉంటుంది. ఏంటి జాను అలా చూస్తున్నావు ఏమైంది బంగారం అంటాడు. సమీర ఆర్యన్ బుగ్గల మీద ముద్దు పెట్టి భుజం మీద తల వాల్చుతుంది. సమీర్ ఫీలింగ్స్ అర్థమైన ఆర్యన్ సైలెంట్గా నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తాడు. సమీర ఆర్యన్కి రోజులు హ్యాపీగా గడుస్తున్నాయి. ఆర్యన్ ఎంత బిజీగా ఉన్నా సమీర్ కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు. ఒకరోజు హర్ష సమీర్కి ఫోన్ చేస్తాడు. హలో సమీ. హాయ్ రా ఎలా ఉన్నావు అంటుంది సమీ. నేను బాగున్నానే. ఈవినింగ్ ఇంటికి రావే నీతో మాట్లాడాలి అంటాడు హర్ష. సరేరా ఆఫీస్ నుండి డైరెక్ట్గా వస్తా అంటుంది సమీ. ఓకే బాయ్. సాగర్ నేను ఈవినింగ్కి ఇంటికి వెళ్తాను. హర్ష రమ్మంటున్నాడు. సరే గాని నైట్ మాత్రం ఇంటికి వచ్చేజాను. అక్కడ అస్సలు ఉండద్దు ఓకేనా అంటాడు ఆర్యన్. సమీ నవ్వుతూ సరే అంటుంది. ఆర్యన్ నీకు ఆఫ్టర్నూన్ ఏమైనా వర్క్ ఉందా? ఎందుకు డాడ్? నాకు వేరే వర్క్ ఉంది. ఇవాళ మన బ్రాంచెస్ సేల్స్ ఆడిట్ కొంచెం నువ్వు అటెండ్ అవుతావా అంటాడు విజేంద్ర. షూర్ డాడ్ నేను చూసుకుంటా అంటాడు ఆర్యన్. హరి సార్ ఈరోజు ఆడిట్కి ఆర్యన్ సిద్ధు వస్తారు. అన్నీ అరేంజ్ చేయి ఓకేనా? ఓకే సార్ అంటాడు హరి. అది లంచ్ తర్వాత అందరూ హెడ్స్ని కాన్ఫరెన్స్కి రమ్మని చెప్పు. ఎవరు ఒక నిమిషం కూడా లేట్ అవ్వకూడదు. అన్నట్టు ఆర్యన్ సార్ ఆడిట్కి వస్తున్నారని కూడా చెప్పు. సార్ ఆర్యన్ సారా అని షాక్ అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి? ఆర్యన్ సార్ మూడ్ని బట్టి ఉంటుంది. నువ్వైతే నీ పని చెయ్యి ముందు. లేకపోతే ఓకే వెళ్తున్నా సార్ అంటుంది.
మధ్యాహ్నం లంచ్ అయిపోగానే అన్ని బ్రాంచెస్ హెడ్స్ వచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుంటారు. హరి అక్కడ అన్ని చూసుకుంటూ ఉంటాడు. హరిగారు, ఈరోజు ఆర్యన్ సార్ అంట కదా, మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. అదేంటి శ్రావణ్ గారు? అంటే ఆర్యన్ సార్ చాలా ఫాస్ట్, అందుకే త్వరగా అయిపోతుందని అని పైకని మనసులో ఆర్యన్ సార్కి వీటి గురించి అంతగా తెలియదు, సో మనం సేఫ్ అనుకుంటాడు. హరి నవ్వుతూ ఆర్యన్ సార్ వస్తున్నారుగా, చూద్దాం అంటాడు. ఆర్యన్, సిద్ధు ఇద్దరూ లోపలికి వస్తారు. వాళ్ళని చూడగానే అందరూ లేచి విష్ చేస్తారు. ఆర్యన్ కూడా విష్ చేసి కూర్చుంటాడు. సిద్ధు పక్కనే కూర్చుంటాడు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ రిపోర్ట్స్ ఆర్యన్కి ఇచ్చి వాళ్ళ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆర్యన్ ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి సేల్స్ తగ్గిన వాళ్ళని, పెంచని వాళ్ళని, రిపోర్ట్స్ సరిగ్గా లేని వాళ్ళని వరుసగా వాయించేస్తున్నాడు. అందరి మొహాలు మాడిపోయాయి. మధ్యాహ్నం నుండి గ్యాప్ లేకుండా ఆడుకుంటున్నాడు ఆర్యన్. ఆర్యన్ ప్రశ్నలకి ఏం చెప్పాలో తెలియక, ఇక్కడి నుండి బయటపడే మార్గమూ తెలియక సతమతమవుతూ ఉన్నారు అందరూ. హరిగారు, మీరు ముందే ఎందుకు చెప్పలేదు ఆర్యన్ సార్ గురించి? కొంచెం ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళం కదా అంటారు వాళ్ళంతా. నేను చెప్తే ఏం బాగుంటుంది, మీరు చూసి తెలుసుకోవాలి. అయినా సార్ ఏమడుగుతారో నాకెలా తెలుస్తుందండి అంటాడు హరి. విజయేంద్ర సారే బెటరు, ఇప్పుడు మమ్మల్ని కాపాడేవాళ్లే లేరా అంటారు వాళ్ళు. ఏ దేవుడో కరుణిస్తే తప్ప బయటపడ్డం కష్టమని ఊరుకుంటాడు. ఈవినింగ్ హర్ష ఆఫీస్కి వచ్చి సమీని ఇంటికి తీసుకెళ్తాడు. అమ్మా అంటూ హక్ చేసుకుంటుంది సమీ. నువ్వు నాతో మాట్లాడకు. ఎందుకమ్మా? ఎన్ని రోజులైందే నువ్వు సరిగ్గా మాట్లాడి? అమ్మా, ఆఫీస్, ఇల్లు సరిపోతుందమ్మా. ఫ్యాషన్ వీక్ దగ్గరకొస్తోంది. మీ అల్లుడు ఒక పట్టాన ఏ డిజైన్ ఓకే చేయరు, ఇంకా బెటర్మెంట్ కావాలంటారు. నాకు ఇదే సరిపోతుందమ్మా అంటుంది సమీ. మరి వీకెండ్లో అయినా చెయ్యొచ్చు కదే అంటుంది కవిత. ఆ వీకెండ్ ఆఫ్టర్నూన్ మాత్రమే సాగర్ కష్టపడి టైం అడ్జస్ట్ చేసుకొని మరి నాతో స్పెండ్ చేస్తారు. అప్పుడు నేను ఫోన్లు మాట్లాడుతూ కూర్చుంటే నన్ను వాయించేస్తాడు. అయినా చూస్తూనే ఉన్నా కదా అమ్మా. ఎవరికి? మీ నాన్నకా? అమ్మా, చూడరా హర్ష దాని మాటలు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అని బకెట్లు బకెట్లు కన్నీళ్లు కార్చి ఇప్పుడు మాట్లాడడానికి కూడా తీరిక లేదంటుంది అన్నారు కవిత. అవునాంటీ, ఇది ఎలా ఉందో అని మనం అనవసరంగా ఫీల్ అయ్యాం. మీకెందుకు ఆంటీ దాంతో? ఇక కొడుకైనా కూతుర్నైనా అన్నీ నేనే మీకు. దాన్ని అసలు మర్చిపోండి అంటాడు హర్ష. నువ్వు చెప్పిందే కరెక్ట్రా అంటుంది కవిత. ఏంటోయ్, రాగానే కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా నా బంగారు తల్లిని ఏదో అనేస్తున్నారు. చూడు డాడీ, మమ్మీ హర్ష నేను మాట్లాడట్లేదంట. రోజు చెరో గంట నా మైండ్ స్పూన్తో తింటూ ఉంటారట. మళ్ళీ మాట్లాడలే అంటున్నారు. నేను సాగర్తో కూడా గంటసేపు మాట్లాడను తెలుసా అంటూ వాళ్ళ నాన్న పక్కన సెటిల్ అవుతుంది కంప్లైంట్ ఇస్తూ. రోజు నువ్వు వాళ్ళకి కనిపించట్లేదు కదమ్మా, అందుకే ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి మాట్లాడినట్టు అనిపించట్లేదు. పోన్లే వదిలే తల్లి. ఇంకేంటి సంగతులు? ఆర్యన్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు డాడీ. ఈరోజు ఉంటావు కదా? లేదు డాడీ, సాగర్ ఇంటికి రమ్మన్నాడు. సరే అబ్బాయిని కూడా రమ్మనమ్మా, ఇద్దరూ డిన్నర్ చేసి వెళ్దురు. అవును, సిద్ధును కూడా పిలుద్దాం, అందరూ కలిసి డిన్నర్ చేయొచ్చు అంటాడు హర్ష. ఏంట్రో, ఈ మధ్య నువ్వు సిద్ధు బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు చూడు జంట కవుల్లాగా కలిసి తిరుగుతున్నారు. ఏంటే నిక్కుళ్ళుగా ఉందా అని సిద్ధుకి కాల్ చేస్తాడు. సిద్ధు లిఫ్ట్ చేయకుండా మీటింగ్లో ఉన్న బిజీ అని మెసేజ్ చేస్తాడు. బిజీ అంట? బిజీ అంట అంకుల్, ఆర్యన్ కూడా రాకపోవచ్చు. పోన్లే, బిజీ అయితే ఏం చేస్తాడు. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని లోపలికి వెళ్తాడు ప్రభాకర్. సమీర ఫోన్ తీసి ఆర్యన్కి డయల్ చేస్తుంది. ఎవరికే? ఇంకెవరికి, మా ఆయనకి. ఇప్పుడే సిద్ధు చెప్పాడు కదా మీటింగ్ అని. సమీ సీరియస్గా చూస్తుంది హర్షని. ఆర్యన్ ఫోన్ వైబ్రేట్ అవుతుంటే చూస్తాడు. అది సమీరా దగ్గర నుండి. ఓకే ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ ఏ బ్రేక్ అని అంటాడు ఆర్యన్. ఆ మాట వినగానే బిక్క మొహాలేసుకొని కూర్చున్న అందరూ ఒక్కసారి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి బయటికి వెళ్తారు. హరి, సిద్ధు కూడా బయటికి వెళ్తారు. ఆర్యన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ జాను బంగారం, ఏం చేస్తున్నావురా అంటాడు ఆర్యన్. ఏం లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా, కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నా. మీరేం చేస్తున్నారు అంటుంది సమీ. ఆఫీస్లో చిన్న మీటింగ్ రా. అవునా, ఎంత టైం పడుతుంది? ఎందుకు డార్లింగ్? అబ్బా చెప్పండి అంటుంది సమీ. చెప్పలేను, లేట్ కూడా అవ్వచ్చు అంటాడు ఆర్యన్. అయ్యో సరేలే, మీకు లేట్ అవుతుందన్నారుగా, మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను అంటుంది సమీ. జాను బంగారం, నీకు వెళ్ళేప్పుడే చెప్పాను కదా నిన్న నైట్ ఇంటికి వచ్చేయమని. సాగర్, కానీ నీకు లేట్ అవుతుంది కదా, ఈరోజు ఇక్కడే ఉంటాను. ఓవర్ చేయకే,
నేను వస్తున్నా, నేను పిక్ చేసుకుంటా, ఓకేనా అంటాడు ఆర్యన్. మీటింగ్ అన్నావు కదా, నువ్వు ఇంటికి రానంటున్నావు కదా, ఓకే ఇక్కడ డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం సరేనా. "ఉమ్, వచ్చేస్తున్నా" అని ఫోన్ కట్టేసి బయటకు వచ్చేస్తాడు. మరి ఈ రోజుకి మీటింగ్ చాలు, మళ్ళీ రేపు మార్నింగ్ అరేంజ్ చెయ్యి అని చెప్పేసి సిద్ధు, కార్తీక్, ఆర్యన్, సిద్ధు అక్కడి నుండి బయలుదేరుతారు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.